మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గృహలక్ష్మి పథకం రద్దు. అవును. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు తీసుకొని ఒక్కొక్క ఇంటికి రూ. 3,00,000 ఆర్థిక సాయం చేస్తానని చెప్పిందో, ఇప్పుడు ఆ పథకం అయితే రద్దు అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడిసి మంజూరు చేసిన ధర నిబంధనల పైన కూడా ఆంక్షలైతే ఇవ్వడం జరిగింది. లబ్ధిదారుల తరపున పోరాడండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు అయితే పిలిపించారు. ఢిల్లీ కాన్ఫరెన్స్లో నేతలకు దిశానిర్దేశం కూడా చేశారన్నమాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తుందని, గడిచిన 10 ఏళ్లలో లక్షలాది మందికి ఉపయోగపడి వారి జీవితంలో మార్పు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు హితవు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనులను కూడా, అనుమతులు ఇచ్చిన వాటికి కూడా, నిధులు ఇచ్చిన వాటికి కూడా అమలు చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వారు గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం ఏంటని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట. అయితే ప్రజెంట్ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 5,00,000 అయితే ఇస్తామంటుంది. సో తొందరలోనే వీరికన్నా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి వారైతే చెప్తున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని